ఫ్రెండ్స్, మన దేశంలో చాలా చోట్ల దేవతల ఆలయాలు ఉన్నాయి కదా. కానీ అస్సాంలోని ఒక ఆలయం మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే మన దేశంలో ఉన్న 108 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక పవిత్రమైన పీఠం. అన్ని దేవాలయాల్లోనూ అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజిస్తుంటే ఇక్కడ మాత్రం అమ్మవారి యోని భాగాన్ని పూజిస్తారు. ఎందుకలా చేస్తారు, ఆ దేవాలయం ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంట్రీ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ మనం మన దేశంలో ఉన్న 108 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టెంపుల్ అస్సాంలోని గౌహటిలో ఉన్న నీలాచల్ హిల్స్లో ఉంది. మన దేశంలో ఉన్న శక్తిపీఠాల్లో కల్లా ఇది చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు దాని వెనుక ఉన్న విషాద కథని కూడా తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ దక్షుడికి శివుడంటే ఇష్టం లేదు, అందుకే వాళ్ళ పెళ్లిని అంగీకరించలేదు. ఇలా ఉండగా ఒకసారి దక్ష ప్రజాపతి పెద్దగా యజ్ఞం చేపట్టాడు. కానీ అందుకు శివుడిని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదు. అయినప్పటికీ సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది, కానీ శివుడు మాత్రం వెళ్ళలేదు. కానీ అక్కడ దక్షుడు తన అహంకారంతో ఆమెను అపహాస్యం చేశాడు. అంతేకాదు, శివుడిని కూడా అందరి ముందు అవమానిస్తూ మాట్లాడాడు. ఇది విన్న సతీదేవి తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే యజ్ఞగుండంలోకి దూకి తన ప్రాణాలు త్యాగం చేసింది. ఈ వార్తను విన్న శివుడు అతి శోకంతో ఆమె శవాన్ని తీసుకొని రుద్రతాండవం చేయసాగాడు. అప్పుడు మహావిష్ణువు శివుని దుఃఖాన్ని అధిగమించడానికి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 108 ముక్కలుగా చేసి భూమిపై పడేశాడు. అలా సతీదేవి యొక్క యోని భాగం పడిన ప్రదేశమే కామాఖ్య టెంపుల్. గౌహటిలో ఉన్న కామాఖ్య ఆలయం శక్తివంతమైన శక్తిపీఠంగా, దైవిక స్త్రీ శక్తికి కేంద్రంగా, హిందువుల మరియు తాంత్రిక ఆరాధకుల తీర్థయాత్ర స్థలంగా గౌరవించబడుతుంది. అందుకే ఆమెను ఇక్కడ సంతానోత్పత్తి దేవతగా పూజించబడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఆలయ గర్భగుడిలో దేవతల మూర్తులు ఉండవు. కేవలం ఒక ప్రకృతి సిద్ధమైన రాయి ఉంటుంది, అది కూడా యోని ఆకారంలో ఉంటుంది. ఇది సృష్టికి చిహ్నంగా ఉన్న స్త్రీ పునరుత్పత్తి అవయవమైన యోనికి అంకితం చేయబడిందని ముఖ్యమైన ఒక నమ్మకం. అంతేకాదు, ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ అంబుబాచి మేళా జరుపుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైన ఫంక్షన్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ పండగ కామాఖ్యాదేవి ఋతుక్రమాన్ని గుర్తు చేసే విశిష్టమైన ఉత్సవం. ఈ 4 రోజులు ఆలయం మూసివేస్తారు, ఎందుకంటే ఈ సమయంలో అమ్మవారు విశ్రాంతిలో ఉంటారని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజుల్లో పూజలు కూడా ఆపేస్తారు. భక్తులు ఉపవాసం చేస్తారు, ఆచారాలు పాటిస్తారు. ఇది శక్తి ఆరాధకులకు ఎంతో పవిత్రమైన సందర్భం. 4వ రోజు అమ్మవారికి స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. అప్పుడు భక్తులకు ఒక రెడ్ క్లాత్ కూడా ఇస్తారు. దానిని రక్త వస్త్రాన్ని అంటారు. అది అమ్మవారి శక్తిని ప్రతిబింబించే పవిత్ర వస్త్రంగా భావిస్తారు. కానీ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆ సమయంలో దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది బ్లడ్ కలర్లోకి మారుతుందని చెప్తారు. కానీ అక్కడి ప్రజలు మరియు భక్తులు మాత్రం అది దేవత యొక్క పీరియడ్స్ ఇండికేషన్గా చూస్తారు. కామాఖ్య ఆలయం కేవలం తీర్థయాత్ర కేంద్రం మాత్రమే కాదు, ఇది తాంత్రిక పద్ధతులకు కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడి ఆలయాన్ని అనేక మంది సాధకులు పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్గా భావిస్తారు. ఈ ఆలయం మనకి ఒక బలమైన సందేశం ఇస్తుంది. స్త్రీ శక్తి అంటే భయపడేది కాదు, దానిని పూజించాలి, గౌరవించాలి అని. ఇది కామాఖ్య దేవాలయం మనకి చెప్పబోయే సందేశం. చూశారు కదా ఫ్రెండ్స్, స్త్రీ శరీరం ఎంత పవిత్రమైనదో, ఆమె పీరియడ్స్ కూడా అంతే పవిత్రమైన ప్రక్రియ. స్త్రీని అర్థం చేసుకున్న వాళ్లే జీవితాన్ని నిజంగా అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం అంబుబాచి మేళా జూన్ 22 నుంచి 26 వరకు జరగబోతుంది. మీరు కూడా ఈ ప్రత్యేకమైన పూజలో పాల్గొని ఆ దేవి ఆశీస్సులు పొందాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్